అందరికీ మరణాత మరణాత. మోషే సుఖోపవాస ధ్యాన దినాలలో ఈ సంస్కార విందులో పాల్గొననై ఉన్న మనం పస్కా విందును నిర్గమకాండములో నుండి ధ్యానిస్తూ ఈ పస్కా అనే అంశములో 4 విషయాలు మనం పరిశీలించుకుందాం. ఒకటి, ఈ పస్కా వారు ఎలాగున ఆచరించాలి అనగా చస్కా అనగా ఆతృత, చస్కా అనగా వేగిరము, తొందరపడుచు మీరు భుజించాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. రెండవది గనక మనం చూస్తే పస్కాలో మస్కా ఉంది. మస్కా అంటే కాకా, మస్కా అంటే మోసము. ఏంటి, నాకు మస్కా వేద్దాం అనుకుంటున్నావా అని అంటూ ఉంటాం మన దైనందిన మాటలలో. మస్కా అంటే కాకా. మరి ఒక మాట మనం చూసినట్లయితే హిస్కా అనగా అనుకరణము. హిస్కా అనగా ఆచరణము, ఒకరు చేసినట్లు మనము కూడా చేయుట, అనుకరించుట. మరి ఒక అంశం మనము చూస్తే రిస్కా. రిస్కా అనగా మనందరికీ కూడా తెలుసు రిక్షా. రిక్షా అనే మాటను రిస్కా అని కూడా అంటారు. దేవుడే వారిని రిస్కా ఎక్కించారు, రిక్షా ఎక్కించారు, షికారుకి నడిపిస్తూ ఉన్నారు. ఏ షికారు అనగా కానాను దేశపు షికారు. పిల్లరా, ఈ యొక్క రిస్కా, ఈ రిక్షా, ఈ ప్రయాణానికి సారథి దేవుని దూత యేసుక్రీస్తు ప్రభువు, కానరాని దూత. అలాగుననే కనపడే ప్రతినిధి మోషే. ఈ రిస్కా ఎక్కిన వారు ఎవరు అనగా ఇశ్రాయేలీయులైన వారు. కాబట్టి పస్కాలో ఉన్న చస్కా ఆతృత, పస్కాలో ఉన్న మస్కా అంటే కాకా మోసము, పస్కాలో ఉన్న హిస్కా అనగా ఆచరణము, అవలంబన, అనుకరణ. పస్కాలో ఉన్న రిస్కా అనగా పస్కా ద్వారా వారు ప్రయాణం ప్రారంభించిన వారై ఉన్నారు. పిల్లరా, పాత నిబంధన క్రొత్త నిబంధనకు, క్రొత్త నిబంధనలో నిగూఢమై ఉన్న లేక క్రొత్త నిబంధన ద్వారా బహిర్గతమైన యేసుక్రీస్తు ప్రభువునకు ఒక నీడ అని మనం గ్రహింపవలసిన వారమై ఉన్నాం. ఈ సంగతి స్పష్టంగా పౌలు గారు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనములో, అలాగే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనములో మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి చదువుకొని ధ్యానములో ముందుకు సాగి వెళ్దాం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగల రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము, ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు కనుక. చాలు. ఛాయా చిత్రము, వాస్తవిక రూపము యేసులో ఉన్నది. పస్కాలో ఉన్న మస్కా, పస్కాలో ఉన్న కాకా, పస్కాలో నిగూఢమై ఉన్న, దాచబడి ఉన్న ఆ సత్యము ఈవేళ మనం గ్రహించుకుందాం. కొలస్సీ 2:17. ఇవి రాబోవు వాటి ఛాయయే గాని, రాబోవు వాటి ఛాయయే కాని, నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. నిజ స్వరూప్యము క్రీస్తులో ఉన్నది. పిల్లరా,
ఆ కాలములో ఎలాగున ఐగుప్తంతా కూడా తెగులుతో తల్లడిల్లుతూ ఉన్నదో అలాగున ఈ కాలము కూడా తెగులు కాలము అని మనం గ్రహించుచు ఉన్న వారమై ఉన్నాం. పిల్లరా, ఈ తెగులు మన వీధులలో దాటి వెళ్తూ ఉంది, మన వీధుల్లో నడియాడుతూ ఉంది. అందుకే నిర్గమకాండం 12:23 మనం చూస్తే, ఆ రాత్రి యెహోవా దేశ సంచారము చేస్తూ మీ ఇళ్లలోనికి సంహారకుని చోరనివాడు. గమనించండి, మీ ఇళ్లలోనికి సంహారకుని చోరనివాడు. ఈ కరోనా ఏంటి అంటే ఒక చోరుడు, ఒక దొంగ. ఈ కరోనా అనేది నేను వస్తున్నా అని చెప్పి ఎప్పుడు రాదు. అమాంతంగా ఎవరిలో చొరబడుతుందో, అమాంతంగా ఎవరిని ఇది చెరపడుతుందో మనకి అర్థం కాని పరిస్థితి ఈవేళ మనం గుర్తిస్తూ ఉన్నామండి. దైవజనుల పాటలో రాసిన రీతిగా సిబ్బంది వలె శ్రమలు మూకొమ్మడిగా ఐగుప్తుపై దాడి చేసినప్పుడు ఐగుప్తంతా కూడా అతలాకుతలమైపోయినట్లు, రాజు కూడా తల్లడిల్లిపోయినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాము. పిల్లరా, ఈ 9 తెగుళ్ల తర్వాత సంభవించినదే ఈ 10వ తెగులు అని మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ సృష్టి మూలముగా సంభవించిన తెగుళ్ళు అయి ఉంటూ ఉన్నవి. ఇవన్నీ కూడా దేవుడు సృష్టికి సెలవిచ్చుటను బట్టి సృష్టి ద్వారా సంప్రాప్తమై ఉన్న తెగుళ్ళు అయి ఉంటూ ఉన్నవి. కాబట్టి దేవుడు మోషేకు తన సెలవిచ్చి, తన శక్తినిచ్చి, మోషే నువ్వు ఫరోకి దేవుడవు, నీ అన్నైన అహరోను నీ ప్రవక్త. ఒక మానవుడికి దేవుడు సృష్టిని ఏలుటకు, సృష్టికి ఆజ్ఞాపించుటకు శక్తి ఇచ్చి ఉన్నట్లు ఈ మాటల ద్వారా మనం గ్రహింపగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడలారా, నిర్గమకాండం 9వ అధ్యాయం 16వ వచనములో మనం చూస్తే దేవుడైన యెహోవా అంటారు, నా బలము నీకు చూపునట్లును, నా బలము నీకు చూపునట్లును, భూలోకమందంతట నా నామమును ప్రచురం చేయనట్లును, నా నామమును ప్రచురము చేయనట్లును, ఇందుకే నేను నిన్ను నియమించింది. ఓ ఫరో, నా పరాక్రమం, నా ప్రభావం, నా ప్రతాపం లోకానికి తెలియాలంటే, నా మహత్యం ప్రతి మానవుడు కనుగోవాలి అంటే ఫరో నీవు ఉండాలి. ఫరో నిన్ను సాధనంగా ఏర్పాటు చేసుకొని, ఓ ఫరో, నిన్ను కఠినపరచి నీ హృదయాన్ని నేను రాతిగా మార్చి నా మహిమను నేను రుజువు చేసుకుంటాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. పిల్లరా, ఇది ఎప్పుడు సంభవించింది అని గనక మనం ఆలోచిస్తే, మనం ఆచరిస్తూ ఉన్న రీతిగా మార్చి ఏప్రిల్ నెలల్లో ఈ పస్కా పండుగ యూదులైన వారు ఆచరిస్తారు. ఆ ఆచారం ఈ కాలంలో మనం మంచి శుక్రవారముగా అవలంబిస్తూ ఉన్నాము. పిల్లరా, ఈ యొక్క పస్కానే, ఈ పస్కా పండుగయే వారికి క్రొత్త సంవత్సర పండుగ. ఈ పస్కానే వారి కాలమానమునకు ఆరంభము. ఈ పస్కానే
వారి సంవత్సరములలో మొదటి మాసము. దేవుడు ఈ పస్కా ద్వారా వారి క్యాలెండర్ని తిరగరాసినట్లు మనం గ్రహిస్తూ ఉన్నాం. పిల్లరా, నిర్గమకాండం 12వ అధ్యాయం 2వ వచనం ఒకసారి నా మాట నిర్ధారించుటకు వాక్యము నుండి చదవాలని ఆశిస్తూ ఉన్నాను. నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. 3వ వచనం, మీరు ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. చాలు. కాబట్టి మన జీవితంలో క్రొత్త సంవత్సరం ఎప్పుడు ఆరంభమవుతుంది అంటే మన పుట్టినరోజుతో. మన సంవత్సరముల లెక్క ఎట్లా లెక్కించుకుంటాం? మన పుట్టినరోజుతో. మన పుట్టినరోజు ఎందుకు జరిపించుకుంటామంటే మన పుట్టినరోజు దినమందు మన జీవితంలో ఒక సంవత్సరం గడిచిపోయి ఏమవుతుంది, ఇంకొక సంవత్సరం వస్తుంది. అందుచేత మనం పుట్టినరోజు చేసుకుంటాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా క్రిస్మస్ నాడు జన్మిస్తే యేసుక్రీస్తు ప్రభు 8వ దినమందు అనగా జనవరి మాసం మొదటి దినమందు ఆయన యేసు అను నామం పెట్టబడుటకు దేవాలయములోనికి కొనిపోబడిన కారణాన ఈ కాలమానమునకు ఈ యుగమునకు పెట్టబడిన పేరు క్రీస్తు శకము. క్రీస్తే ఈ శకమునకు మూలము. ఇశ్రాయేలీయులైన వారి యొక్క శకము ఎలాగూ ఆరంభమైందంటే పస్కాతో వారి శకము ఆరంభమైంది. మన శకము ఎలాగో ఆరంభమవుతుందండి? క్రీస్తు ప్రభువుతో, క్రీస్తు శకము. బహుశా మనం చెప్పాలి అంటే వారు ఆచరించేది పస్కా శకము, మనం ఆచరించేది ఏ శకము? క్రీస్తు శకము. ఈ పస్కాలో మూల అంశమే రక్తము. గమనించండి, రక్తము. పస్కాలో రక్తము లేకపోతే అది విరక్తము, అది వ్యర్థము. పస్కా అంతటికి మూలము ఏం చెప్పండి? రక్తము. రక్తము. నిర్గమకాండం 12:13. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. ఆగండి. ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. గురుతు. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. చూసారా? గురుతు. గురుతు. కాబట్టి మనకు కూడా గురుతు ఉంది. ఏంటి గురుతు? సిలువ గురుతు. ఆ సిలువ గురుతు ఎలాగొచ్చిందంటే రక్తమును బట్టి. రక్తం లేకపోతే ఏం లేదు? గురుతు లేదు. గురుతు లేదు. అది మీకు గురుతుగా ఉండును. గురుతు. ధ్వజము గురుతు. ప్రతి వారికి ఒక గుర్తింపు ఉంటది. అలాగే పిల్లరా, ఇశ్రాయేలీయులైన వారికి కూడా గుర్తింపు ఏం చెప్పండి? రక్తము. ఏ రక్తము? పస్కా గొర్రెపిల్ల రక్తము. ఈ గురుతు లేకపోతే వారిని గుర్తుపట్టలేము. అందుచేతనే దేవుడు సెలవిచ్చే మాట, మీరు మీ ద్వార బంధములకు పస్కా గొర్రెపిల్ల రక్తమును రాయండి, ఇది మీకు గురుతు. ద్వార పై కమ్మికి 2 నిలువ కమ్ములకు మీరేం చేయండి?
ఈ గురుతు రాసుకోండి. పిల్లరా, అక్కడ యెహోవా దేశ సంచారము చేస్తూ ఉన్నారు. చేస్తూ ఒక దూత వలె ఆయన సంచారము చేస్తూ ఆ గురుతు చూసినప్పుడు ఆయన దాటి వెళ్ళిపోతూ ఉన్నాడు. పస్కా అంటే దాటి వెళ్ళుట. గమనించండి, గమనించండి. పస్కా అనగా దాటి వెళ్ళుట. ఇంగ్లీష్లో ఏమంటామంటే పాస్ ఓవర్. కాబట్టి పాస్ అంటే అందించండి, దాటించండి అని అర్థం. కాబట్టి రక్తము చూస్తే నేను దాటి వెళ్తా, రక్తము చూడపోతే నేను జ్వరపడతా. ఇదే చిన్న గుర్తు, సింపుల్ టెక్నిక్. ద్వారబంధాలకి రక్తం ఉంటే నేను దాటి వెళ్ళిపోతా, ఐ విల్ పాస్ ఓవర్. ద్వారబంధాలకి రక్తం లేకపోతే ఐ విల్ కమ్ ఓవర్, నేను ప్రవేశిస్తాను. ఫరో మోషే గారు జన్మించిన సమయమందు మగ శిశువులందరినీ హతము చేయమని ఆజ్ఞాపించాడు. కానీ దేవుడైతే ఐగుప్తులో తొలిచూలు మగబిడ్డను మాత్రమే హతము చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే లోకానికి దేవుడు తెలియచేయు వర్తమానము ఏమనగా, వినండి, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ పుత్రుడు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ పుత్రుడు అని లోకము తెలుసుకోవాలి. ఫరో నీవు తెలుసుకోవాలి. కాబట్టి ఇశ్రాయేలు జ్యేష్ఠులను నా కొరకు ప్రతిష్ఠించుకుంటాను, ఐగుప్తు జ్యేష్ఠులను నేను నిర్మూలము చేస్తాను అని దేవుడు సంకల్పించుకొనుట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు కార్యము పూనుకొనుట మనం గ్రహింపగలుగుచు ఉన్నాము. నిర్గమకాండం 4వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, ఇశ్రాయేలు నా కుమారుడు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠపుత్రుడు, జ్యేష్ఠపుత్రుడు. జ్యేష్ఠపుత్రులైన వారు దేవునికి ఇష్టులు, జ్యేష్ఠ సంతతి బలిష్ఠులు. జ్యేష్ఠులైన వారికి ధర్మశాస్త్ర ప్రకారం చెందవలసినది శ్రేష్టమైన రెండంతల ఆశీర్వాదము అని మనం గుర్తిస్తూ ఉన్నాం. అందుకే ధర్మశాస్త్రములో వ్రాయబడిన మాట ద్వితీయోపదేశకాండ గ్రంథం 21:17, ద్వేషింపబడి దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బల ప్రారంభం గనుక జ్యేష్ఠత్వ అధికారము వీనిదే. వీడు వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే. బలము యొక్క ఆరంభము జ్యేష్ఠుడు. గర్భములో పడి గర్భము నుండి బయటకు వచ్చిన మొదటి వాడు జ్యేష్ఠుడు. ఈ జ్యేష్ఠునికి చెందవలసినది రెండంతలు అని మనం చూస్తూ ఉన్నాం. మరి మీలో ఎంతమంది జ్యేష్ఠులో నాకైతే తెలియదు, కానీ దేవుని బిడ్డలందరూ దేవుని దృష్టిలో జ్యేష్ఠులే. గమనించండి. నిర్గమకాండం 12:12. ఈ జ్యేష్ఠులైన వారికి
దేవుడు వాక్యమును బట్టి ఇచ్చే అధికారము యాజకత్వము. గర్భము తెరచు ప్రతి తొలిచూలు శిశువులలో కానీ పశువులలో కానీ నాది అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నిర్గమాకాండం 12:12. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. పిల్లరా, జ్యేష్ఠ పశువులు నావి, జ్యేష్ఠ సంతతి నాది అని ఐగుప్తులో నేను రుజువు చేయు నిమిత్తం నేను దేవతలకు తీర్పు తీరుస్తాను. పిల్లరా, దేవతలకు దేవుడు తీర్పు తీర్చుట మనం చూస్తూ ఉన్నాం. అందుచేతనే పిల్లరా, ఈ యొక్క యేసు యొక్క రక్తం మనలను పరిశుద్ధపరచున్నది, పవిత్రపరచున్నది, పావనపరచున్నది, మనలందరినీ కూడా శుద్ధి చేయునది అని మనము గుర్తిస్తూ మనమందరము కూడా ఈ యొక్క జ్యేష్ఠుల సంఘములో ప్రవేశించిన వారమై ఉంటూ ఉన్నాము. మరి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. హెబ్రీ పత్రిక 12:23. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకును కాబట్టి పరలోకములో జ్యేష్ఠుల సంగమునకును మనమందరము కూడా యేసు క్రీస్తు ప్రభు రక్తములో కడగబడిన మనమందరము కూడా ఎవరమై ఉన్నామంటండి? జ్యేష్ఠుల సంఘము. అందుచేతనే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో పౌలు గారు అంటారు, కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమునో నూతనమాయను. కాబట్టి ఈ పస్కా విందు ఆచరించు సమయమందు మనము కనుగొనవలసిన అంశం ఏమంటే, దీనిలో ఏముండకూడదంటే పులుపు ఉండకూడదు. చెప్పండి, ఏం ఉండకూడదు? చెప్పండి, పులుపు. ఇంకోసారి చెప్పాలి, ఏం ఉండకూడదంట? పులుపు. మీరు పొంగని రొట్టెలను తినవలెను. చెప్పండి, ఏ రొట్టెలు తినాలంట? పొంగని రొట్టెలు. గమనించండి, ఎందుకు ఈ మాట రాయబడిందంటే పులుపు పాపానికి నిదర్శనము. అందుచేతనే మొదటి కొరింథీ పత్రికలో మనం చదువుకున్నాం 5:7. మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను, మన కొరకు వధింపబడెను. పిల్లరా, ఈ పులుపు అనేది తీసేసేయాలంటండి ఇళ్లలో నుండి. పస్కా పండుగ దినము నాటికి ఇంటిలో ఏం ఉండకూడదంట? పులుపు ఉండకూడదంట. వినండి, ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈవేళ మనలో కూడా పాపమనే పులుపును మనం తీసి పారవేసి ఈ విందును ఆరగించాలి. అందుకు చెప్పాను ఈ మాట. పాతదైన పులుపును మనం ఏం చేయాలంట? తీసి పారవేయాలి. మనలో పులుపు ఏంటో మనకే తెలుసు, ఇతరులకు తెలియదు. ఆ పులుపేంటో మనం
పసిగట్టి ఆ పులుపును మనం ఏం చేయాలంటే అండి, తీసివేయాలి. మనలో ఏం పులుపు ఉందో నాకు తెలియదు, నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు, నాకు తెలుసు, నా దేవునికి తెలుసు. అందుచేత ఆ పులుపును పారద్రోలి వేసి పులియని రొట్టెల పండుగ మనం ఆచరించాలి. ఇంకోటి మనం చూసినట్లయితే పులియని రొట్టె విరుగుద్ది, పులిసినది తునుగుద్ది. ఇంకోసారి చెప్తున్నా, పులి అనేది ఏమవుద్ది చెప్పండి? విరుగుద్ది. పులిసినది ఏమవుద్ది? తునుగుద్ది. ఏమో అవునా కాదా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శరీరానికి రొట్టెన దర్శనం. ఆయనలో పాపమను పులుపు లేదు. పాపమను పులుపు లేని యేసు అను రొట్టె విరవబడినది. ఆయన కూడా రొట్టె విరిచి వారికి ఇచ్చారు. కాబట్టి పిల్లరా, విరిగి నలిగిన హృదయమే నీకిష్టమైన బలి. గొర్రె పిల్ల దగ్గరకు వద్దాం, రక్తం దగ్గరకు వద్దాం. రొట్టెల దగ్గరకు వచ్చాం, రక్తం దగ్గరకు వద్దాం. ఈ గొర్రె పిల్ల తొలిచూలు గొర్రె పిల్ల, మచ్చలేని గొర్రె పిల్ల, డాగులేని గొర్రె పిల్ల, కల్మషము లేని గొర్రె పిల్ల. ఎందుకు మచ్చ, డాగు, కల్మషం ఉండకూడదంటే ఆ గొర్రె పిల్ల దేనికి ప్రతిబింబము? యేసుక్రీస్తు ప్రభువుకు ప్రతిరూపము, ప్రతిబింబము. అందుచేత అమలారా ఇలారా గమనించండి, ఆ గొర్రె పిల్ల తొలిచూలు గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లలో ఏముండకూడదండి? మచ్చ, డాగు, కలత, కల్మషం, కలంకం ఉండకూడదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ గొర్రె పిల్ల. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనములో ఈ గొర్రె పిల్ల, కల్మషము లేని గొర్రె పిల్ల, కలంకము లేని గొర్రె పిల్ల, విధేయత కలిగిన గొర్రె పిల్ల, లోబడిన గొర్రె పిల్ల అని మనం గ్రహింపగలుగుతున్నాం. అలాగనే మీరు చదవలసిన వాక్యం మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఇది చదవండి, మలాకీ 1:8. గుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? చూసారా, గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గలి దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల, అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా? అతడు నీ ఎడల దయచూపునా? నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. కుళ్ళిన గుడ్డు నీ సొట్టానికిస్తే నీ సొట్టం తిట్టుకుంటాడా, నిన్ను దీవిస్తాడా? ఛీ అంటాడు. కాబట్టి మీరు అర్పించే బలిలో ఏముండకూడదు? కల్మషం ఉండకూడదు, డాగ్ ఉండకూడదు, మచ్చ ఉండకూడదు. అందుకే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనములో ఇదే మాటను ఉట్టంగిస్తూ పేతురు గారు సెలవిస్తూ, అమూల్యమైన రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు. రొట్టెలో పులుపు లేదు, రక్తములో కలంకము లేదు. గమనించండి, పులియని రొట్టెలో పులుపు ఉండకూడదు, గొర్రె పిల్లలో కలంకం ఉండకూడదు. యేసు ప్రభువులో పాపమును పులుపు లేదు. యేసు ప్రభు అను గొర్రె పిల్లలో మచ్చ, డాగు, కల్మషము లేదు. అందుచేతనే ఆయన మనకు సరి అయిన యాజకుడు. ఆ అర్పణే మనకు
ప్రయోజనకరమైన అర్పణ అని మనం చూస్తూ ఉన్నాము. పిల్లరా, ఈ విందులో పాల్గొన్న వారికి జీవము, ఈ విందులో పాల్గొనని వారికి నాశనము అని పస్కా విందు సమయమందు మనం చూస్తూ ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు, యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం, యోహాన్ 6:53. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కాని మీలో మీరు జీవము కలవారు కారు. ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. కాబట్టి ఈ యొక్క పస్కా పశువును ఏం చేయాలంటే కాల్చాలి, కానీ ఉడక పెట్టకూడదు. వినండి, అగ్నితో ఈ పస్కా గొర్రె పిల్లను కాల్చాలి. యేసుక్రీస్తు ప్రభువు కూడా మధ్యాహ్న సమయమందు సిలువమ్రాను మీద భయంకరమైన దేవుని కోపాగ్నికి ఆయన దహించబడ్డారు. మిట్ట మధ్యాహ్నపు ఎండలో ప్రభు శరీరము కాల్చబడిన శరీరం. కాబట్టి కాల్చబడిన రొట్టె ఉడకబెట్టబడిన రొట్టె కాదు. కాల్చబడిన దేహం, ఉడకబెట్టిన దేహం గొర్రెపిల్ల కాదు. అలాగుననే ప్రతి వారు తమ ఇంటి లెక్క చొప్పున ఈ విందు ఆరగించాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి కుటుంబ సమేతముగా మనం దేవుని బల యొద్ద పాల్గొనవలసిన వారమై ఉన్నాం. దానిలో ఏది తెల్లవారు వరకు మీరు ఉంచుకోకూడదు. వినండి, ఆరాధన అయిన తర్వాత ఇది ప్రభు సంస్కారము, మీకు అందించే విందులో ఉన్న పదార్థములు ప్రభు శరీరము, ప్రభు రక్తము ఎప్పుడు అవుతాయి అంటే ఆరాధన ఉన్నప్పుడు అవుతాయి. ఆరాధన అయిపోయిన తర్వాత అవి రొట్టె ద్రాక్షరసం అయిపోతాయి. మీలో ఎవరునో ఉదయం వరకు దానిలో దేనిని మిగల్చకూడదు. అంటే మనం ఆరాధనలోనే ఏం చేసేయాలి? ఆ రొట్టె ద్రాక్ష రసము స్వీకరించాలి. ఆరాధన అయిపోయిన తర్వాత ఆమెను అన్నాం అనుకోండి, అది మరలా రొట్టె ద్రాక్షరసం అయిపోతుంది. కాబట్టి అలాగున పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు దహింపబడ్డారు, కాల్చబడ్డారు, కలంకము లేని వారు. ఆయన శరీరములో పులుపు లేదు, ఆయన సరిపోయిన వాడు, ఆయన మనకు జీవమిచ్చువారు, మరణములో నుండి జీవములోనికి దాటింపచేవారు. ఈవేళ భయంకర తెగులు ప్రబలుతూ ఉన్న ఈ కాలములో ఈ విందులో పాల్గొన్న మనము ఈ విందును బట్టి శక్తి పొందాలి, ఈ విందును బట్టి జీవం పొందాలి. ఈ జీవము ద్వారా మనలో ఉన్న నిర్జీవం పరిహారము కావాలి. ప్రభు భోజనం వలన శరీరమునకు బలము, ప్రభు భోజనం వలన ఆత్మీయ జీవితమునకు మేలు అని, ప్రభు శరీర రక్తం వలన ఉభయ జీవితములకు మేలు అని దైవజనుడు దేవదాసయ్య గారు సెలవిచ్చిన మాటను బట్టి ఉభయ జీవితములకు మేలు కలిగించు ఈ విందులో పాల్గొని విందును బట్టి కలుగు సకల సద్గుణములు అద్దుకొని మేఘం, రాజ్యం, నూతన యెరూషలేమును సామ్రాజ్య వారసులము కాగలుగుటకు, ఈ లోకములోని ప్రతి తెగులును జయించుటకు ప్రభు తన బల యొద్దకు వచ్చిన మనలందరినీ దృఢపరచి దీవించి బలపరచును గాక. ఆమేన్.